వేదోద్ధరణకు నాంది 1960 నుండి 63 మధ్యకాలంలో వేదోద్ధరణకై స్వామి ఆరంభించిన వైదిక ఉద్యమ విశేషాలు. భారతదేశము వేదాల పట్టుకొమ్మ, భారతదేశము వేదాల పట్టుకొమ్మ, యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు. భారతదేశము వేదాల పట్టుకొమ్మ, యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు. పెక్కు అవతారమును గన్న పెద్ద తల్లి, పెక్కు అవతారములు గన్న వృద్ధురాలు. నీతి నియమాల రూపు ఈ త్యాగభూమి, నీతి నియమాల యోగి ఈ త్యాగభూమి. మన భారతదేశము వేదాలకే పుట్టినిల్లు. సత్యయుగము నుండి ఈ కలియుగం వరకు కూడా ఈ పుణ్యభూమిపైన ఎన్నో యాగాలు, ఎన్నో యజ్ఞాలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అలాగే వేదో అఖిలో ధర్మ మూలం అన్నట్టుగా ఈ అఖిల జగత్తుకి ధర్మమే మూలము. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అన్నారు, వేదాలే ధర్మానికి వేర్లు అని. మరి ఆ వేర్లు గాయపడితే చెట్టుకి అసలు జీవం అనేదే ఉండదు. అలా అవ్వకుండా చెట్టు ప్రాణం పోసుకోవాలి, బ్రతకాలి, ధర్మం నిలబడాలి అంటే వేదాలను సంరక్షించాలి, వేదాలను కాపాడాలి అని స్వామి 1962లో జరిగిన దసరా ఉత్సవాలలో ఒక ప్రసంగంలో చెప్పారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చెప్పారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మం క్షీణించినప్పుడు నేను అవతారం ఎత్తి వస్తాను అని మాటిచ్చారు. అలాగే ఈ కలియుగంలో సాయి కృష్ణుడిగా వచ్చి వేదోద్ధరణ, వేద సంరక్షణ చేస్తూ వచ్చారు. స్వామివారి అవతార లక్ష్యాలు విద్వత్ పోషణ, వేద సంరక్షణ, ధర్మ సంస్థాపన మరియు భక్త సంరక్షణ. ఈ లక్ష్యాలను నెరవేర్చడానికి స్వామి ఎన్నో కార్యక్రమాలను చేశారు. అందులో మనము ముఖ్యంగా ఒక దాని గురించి చెప్పుకోవాలి. అదే 1962లో మొదలైన వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము. ప్రత్యూష, ఈ వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం గత 63 ఏళ్ల నుంచి ఇంత నిర్విరామంగా జరుగుతుంది అంటే అది స్వామి అనుగ్రహము మరియు స్వామి ప్రేమే కదా. ఖచ్చితంగా అది దైవ కార్యము. మనము ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమము ఆర్ ఏదైనా యజ్ఞయాగాలు చేసుకున్నామంటే కేవలం మన కుటుంబం సంతోషంగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి అని చేసుకుంటాం. కానీ స్వామి ఈ ప్రపంచమంతా కూడా ఆయన కుటుంబము అని భావించి మనందరము సుఖ సంతోషాలతో ఉండాలి అని ఈ యజ్ఞయాగాలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. కరెక్ట్ ప్రత్యూష. ఇంత గొప్ప కార్యక్రమం అసలు ఎలా మొదలైంది అని మనం దీని గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ఎలా మొదలైంది అని చూస్తే స్వామి దీనికి ఎంతో ముందు నుండే ప్లానింగ్ చేశారని అర్థమవుతుంది. ఈ వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం స్టార్ట్ అవ్వడానికి ముందు 1962లో స్వామి ఈస్ట్ గోదావరికి వస్తానని అక్కడున్న భక్తులతో అన్నారంట. అప్పుడు ఆ భక్తులు అక్కడ ఒక గొప్ప కార్యక్రమం, ఒక సప్తాహం చేయాలి అని అనుకున్నారు. అని అనుకుని స్వామికి చెప్పినప్పుడు స్వామి అన్నారంట, మీరు అమలాపురంలో చేస్తే ఓన్లీ అమలాపురం భక్తులే వస్తారు, కానీ పుట్టపర్తిలో చేస్తే ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వచ్చి చూస్తారు అని శ్రీమతి గోటేటి సరస్వతమ్మ గారితో స్వామి అన్నారంట. ఈ కార్యక్రమాన్ని స్వయంగా చూసి తరించిన ధన్యురాలు శ్రీమతి గోటేటి సరస్వతమ్మ గారి మాటల్లోనే ఇప్పుడు మనం ఈ కార్యక్రమం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. 62లో ఏం చేసామంటే శివరాత్రి వేళ వచ్చిన తర్వాత మాకు ఈ లోకల్గా ఉన్నటువంటి 4-5 భక్తులు కూర్చుంది, ఇలా కాదు మనం సప్తాహం పెడదామన్నారు.
సప్తాహం అంటే ఏమిటి, ఏం చేస్తారు, ఎలా చేస్తారు, నామం చేస్తారా, భజన చేస్తారా? పల్లెటూరు సప్తాహాలు అంటే చిరుతలతోటి భజనలు చేస్తారు 7 రోజులు, అలాగే చేస్తారనుకున్నాను, నాకు తెలియదు. సరే సప్తాహం అయితే చేద్దాం, సప్తాహాన్ని స్వామిని పిలుద్దాం, స్వామి జేబులో మనిషి అనుకుని. మరి స్వామి రావటం ఏమిటి, సప్తాహానికి ఆయన ఎట్టేయటం ఏమిటి, ఆయనకి ఏం కావాలి, ఏమి ఇంకా అదేం లేదు ఆలోచన, స్వామిని పిలవాలి అంతే. సరే అని చెప్పి సప్తాహం ఉత్తరం రాసి పంపేట ఉత్తరం రాసేసి ఆ భద్రం గారి చేతికిచ్చి స్వామి పంపించాను. స్వామి ఇక్కడ సప్తాహం చేయాలనుకుంటున్నాం, మీరు రావాలి, ఎలా చేయాలి, ఏం చేస్తాం రాస్తే స్వామి వెంటనే పంపించారు. నీకు అమలాపురంలో సప్తాహం చేస్తే అమలాపురం వాళ్ళే చూస్తారు కనుక ఆ సప్తాహం మీరు పుట్టపర్తిలో చేయండి అన్నారు. ఏంటి చేయటం, ఎలా చేయటం? సరే ఈ మధ్య తిరుగుతూ ఉంటాం, నాకు స్వామికి మధ్య ఈయన తిరుగుతూ ఉంటాం, స్వామికి నా కబుర్లు అన్నీ మోయటం, మళ్ళీ అక్కడి నుంచి పట్టుకొస్తూ ఉంటాం, ఏమేం చేయాలి అన్నటువంటిది అనేసరికి అన్నారు, అమ్మ సప్తాహం యాగం చేస్తూ ఉన్నారు స్వామి, యాగం చేద్దామట అన్నారు. యాగం ఏం చేస్తారు, నాకు అసలు ఏమీ తెలియదు, ఏం చేద్దామండి. సరే కామాధాని గారు అప్పుడే కొత్త మన దగ్గర రావడం, కామాధాని గారు కలుసుకున్నారు, ఏవో అన్నీ చేశారు. చేసిన తర్వాత కరస్పాండెన్స్ అంతా ఉంది నా దగ్గర. స్వామి సరే సప్తాహం పుట్టపర్తిలో చెప్పన్నారు కదా, చేస్తాం, దానికి ఏమైనా పేరు పెడదాం, సాయిరాం సప్తాహం, సత్యసాయి సప్తాహం ఏమైనా పెడదాం అడిగితే స్వామి అలా కాదు, దానికి ఏంటి చెప్పారు, వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము అని రాసి పంపించి. వేద పురుష సప్తాహ వేద పురుషుడు ఎవరు, సప్తాహం ఏంటి, జ్ఞానం ఏంటి, నాకంతా గ్రీక్ అండ్ లాటిన్, నాకేం తెలియదు. ఇదేంటండి ఇంత పెద్ద పేరు, నోరు తిరగదు, ఇదేం సప్తాహం అన్నాను నేను. ఏమోనమ్మా స్వామి అలా చెప్పారు. ఇంకా అప్పటి నుంచి సప్తాహానికి ఏమేమి కావాలి, ఆ ఋత్వికులు ఎవరిని పిలవాలి, మా కోనసీమ అసలు చెప్పుకోకూడదని గొప్ప కర్మభూమి, త్యాగభూమి, వేదభూమి. దీనికి ఈ గోదావరి పాయలు మధ్యలో ఉన్నట్టే కోనసీమ అంతా వేదభూమి. ఇక్కడి నుంచే పండితులందరూ సెలెక్ట్ చేసి తీసుకెళ్ళారు. ఆరిజిన్ అమలాపురం ఇక్కడది కోనసీమ. ఈ సందర్భంలోనే స్వామి చెప్పారట, స్వామి సీమ ఈజ్ నాట్ ఓన్లీ కోనసీమ బట్ వేదసీమ అని. అయితే స్వామి ఏ కార్యక్రమం చేసినా కూడా ఎంతో ముందు నుంచి ప్లానింగ్ చేస్తారు. అయితే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే 1960లోనే ఫ్రాన్స్ నుంచి ఒక సంస్కృత్ స్కాలర్ వేదాలని ఫ్రెంచ్ భాషలోకి అనువదిద్దామని వచ్చారట. ఆయన స్వామి దగ్గరకు వచ్చి, స్వామి వేదాలు అడుగంటిపోతున్నాయి, దీని విలువ ఎవ్వరికీ తెలియటం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి స్వామి అని అడుగుతారట. అప్పుడు స్వామి ఆయనకి మాట ఇచ్చారు, నేను వచ్చిందే వేద సంరక్షణ కోసము, నేను చూసుకుంటానది, నేను దానికి తగిన కార్యక్రమాలను చేస్తాను, అది నువ్వు ఖచ్చితంగా చూస్తావు అని ఆనాడే స్వామి ఆయనకి మాట ఇచ్చారు. దాని ప్రకారంగా ఇలా ఈ వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం ప్రారంభించి ఈ వేద సంరక్షణ చేస్తున్నారు స్వామి. ఈ యజ్ఞాన్ని జరిపించడానికి స్వామి ఎంత డీటెయిల్డ్గా ప్లానింగ్ చేశారంటే, యావత్ భారతదేశం నుంచి ఎంతోమంది ప్రజలు వస్తారు అని వాళ్ళకి సౌకర్యాలను కలిగిస్తూ, అండ్ ఈ యజ్ఞానికి కావాల్సిన యజ్ఞ మండపాలు, యజ్ఞ వేదిక, హోమకుండములు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, అవి ఏ సైజులో ఉండాలి అని చూస్తూ, అలాగే ఈ యజ్ఞానికి కావలసిన ద్రవ్యాలు లైక్ గోఘృతము, పుట్టమన్ను, నెయ్యి, ఇలా ఎన్నో వస్తువులను స్వామి స్వయంగా దగ్గరుండి సమకూర్చారు ప్రత్యూష. అంతేకాకుండా ఈ యజ్ఞం జరిపించిన పండితులకు ఇచ్చే పట్టు వస్త్రాల దగ్గర నుండి ఎవరికి ఏ ఆర్డర్లో ఇవ్వాలి అని ఇంత పద్ధతిగా, ఇంత శాస్త్రయుక్తంగా స్వామి జరిపించారు ఈ యజ్ఞాన్ని. స్వామి ఏది చేసినా కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేస్తారు, మనం కూడా అలాగే చెయ్యాలి అని మనకు చెప్తూ ఉంటారు. అయితే ఈ యజ్ఞయాగాల సందర్భం వచ్చినప్పుడు మనందరికీ ఇంకొక సందేహం వస్తుంది, ఎందుకు యజ్ఞయాగాలు చేయడము, అనవసరంగా ఆ మెటీరియల్స్ అన్నీ అగ్నిలో వేసి వేస్ట్ చేస్తున్నామా, దానికన్నా సేవ చేయొచ్చు కదా అని చాలామంది అనుకుంటాం. కానీ దీనికి స్వామి చెప్పారు, ఈ యజ్ఞయాగాలు అనేవి మంత్రాలు అనే స్టాంప్ వేసి ఆ పవిత్రమైన అగ్నిలో మనం అర్పించినప్పుడు అవి సాక్షాత్తు భగవంతుడు అందుకుంటాడట. ఆయన ఈ ప్రపంచమంతా కూడా సుఖ సంతోషాలతో ఉండేలాగా, అందరికీ ఏం కావాలో ఆయనకన్నా ఇంకెవరికి బాగా తెలుస్తుంది. కాబట్టి ఇవి మనం ఆ భావనతో చెయ్యాలి, కానీ ఎప్పుడు కూడా వేస్ట్ ఆఫ్ మెటీరియల్స్ అని అనుకోకూడదు. కరెక్ట్గా చెప్పా ప్రత్యూష. ఇంత గొప్ప కార్యక్రమం అని మనం అనుకుంటున్నాం కదా, మరి యజ్ఞాన్ని జరిపించిన పండితులు బ్రహ్మశ్రీ ఉప్పలూరి గణపతి శాస్త్రి గారు,
వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు, ఇలా ఎంతోమంది పండితులు ఈ యజ్ఞం జరిపించకముందు వీరిలో కొంతమందికి స్వామి అంటే అసలు నమ్మకం ఉండేది కాదంట. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఈ యజ్ఞాన్ని జరిపించిన తర్వాత స్వామిని దగ్గరుండి చూసి రియలైజ్ అయ్యి, స్వామిని ఎక్స్పీరియన్స్ అయ్యి, స్వామి సాక్షాత్తు ఆ భగవంతుడే అని నమ్మి, సాక్షాత్తు వేదపురుషుడే అని అనుకొని సకల దేవతా స్వరూపుడు స్వామి అని వాళ్ళకొక గట్టి నమ్మకం వచ్చిందంట. వీళ్ళు ఎంత అదృష్టవంతులంటే సాక్షాత్తు వేద పురుషుని సహాయంతో వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞాన్ని చేశారు. అయితే ఈ యజ్ఞం మనం ఎందుకు చేయాలి, దీనివల్ల మనకి ఎంత ఫలితం ఉంటుంది, ఇవన్నీ కూడా స్వామి శ్రీ సత్యసాయి ఆనందదాయి పుస్తకం రచించిన కన్నమ్మ గారికి ఒక కథ చెప్పారట. ఒకరోజు ఋషులందరూ కలిసి వశిష్ఠుడు విశ్వామిత్రుడు దగ్గరికి వెళ్ళి మాకేదైనా మహత్యాన్ని చెప్పండి అని అడుగుతారట. సరే అని విశ్వామిత్రుడు వశిష్ఠుడితో అంటారు, నేను 12 వ్రతం ఒకటి చేశాను, దాని ఫలితాన్ని మీకు ఇస్తాను అంటారు. అప్పుడు వశిష్ఠుడు అంటారు, నేను ఒక్క గడియ బ్రహ్మలోకంలో ఉన్నాను, దాని ఫలితాన్ని మీకు ఇస్తాను అంటారు. అప్పుడు విశ్వామిత్రుడికి చాలా కోపం వస్తుంది. నేను కష్టపడి 12 నెలలు ఒక వ్రతం చేసి దాని ఫలితాన్ని మీకు ఇస్తాను అంటుంటే మీరు ఒక్క గడియ బ్రహ్మలోకంలో ఉన్న ఫలితాన్న నాకు ఇచ్చేది అని. వశిష్ఠుడు చాలా ప్రయత్నిస్తారు ఆయనకి అర్థం చేయించడానికి, కానీ విశ్వామిత్రుడు చాలా కోపంగా ఉంటారు. సరే అని సాక్ష్యం చెప్పడానికి సూర్యభగవానుణ్ణి, అగస్త్యుడిని, ఆదిశేషువుని, వాయువుని వీళ్ళ నలుగురిని తీసుకురమ్మని చెప్తారు. విశ్వామిత్రుడు వీళ్ళ నలుగురి దగ్గరికి వెళితే వాళ్ళు అంటారు, ఈ ప్రపంచం ఆగిపోతుంది మేము ఇక్కడ నుంచి కదిలి వస్తే, కాబట్టి మేము రాలేము అని చెప్పేస్తారు. అదే మాట వచ్చి వశిష్ఠుడికి చెప్పినప్పుడు ఆయన అంటారు, సరే అయితే నేను తీసుకొస్తాను వాళ్ళని అని వెళ్తారు. వెళ్ళి సూర్యభగవానుని దగ్గర ఆయన స్ఫటికాన్ని ఉంచి, ఆదిశేషువు దగ్గర ఆయన ఆసనాన్ని ఉంచి, అగస్త్యుడి దగ్గర ఆయన కమండలాన్ని ఉంచి, వాయువు దగ్గర ఆయన విసునకర్రని ఉంచి వాళ్ళ నలుగురిని తీసుకొస్తారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయి, తప్పైపోయింది స్వామి, నాకు ఇప్పుడు ఇవ్వండి ఆ ఫలితాన్ని, నేను తీసుకుంటాను అంటారు. అప్పుడు ఆయన అంటారు, ఇంకెక్కడిది ఆ ఫలితము, అది ఇవ్వడం వల్లనే, ఆ ఒక్క గడియ బ్రహ్మలోకంలో ఉన్న ఫలితం ఇవ్వడం వల్ల వీళ్ళ నలుగురు కదిలి వచ్చారు అని చెప్తారు. అంటే ఒక్క గడియ బ్రహ్మలోకంలో ఉండడం వల్ల ఎంత గొప్ప వాళ్ళనైనా కదిలించి తీసుకొచ్చేయగల శక్తి కలిగి ఉంటుంది. స్వామి చెప్పారు, ఇలాగే మీరు ఒక్క గడియ ఈ యజ్ఞ యాగాలు జరుగుతున్న స్థలంలో కూర్చుంటే మీకు ఎంతో ఫలితం దక్కుతుంది. అది మీకు ఇప్పుడు అర్థం కాదు, ముందు ముందు తెలుస్తుంది. కాబట్టి మీకు ఎన్ని పనులున్నా, ఏమి ఆలోచిస్తున్నా కూడా ఇక్కడొచ్చి కూర్చోండి, సాక్షాత్తు నేనే చెప్తున్నాను, ఇది అర్థం చేసుకోండి అని ఒక తల్లిలాగా ఎంతో ప్రేమతో మనకి ఇది మంచిది, మీరు బాగుపడతారు, ఒక ధర్మ మార్గంలో వెళ్తారు, ఇది మీరు ఖచ్చితంగా చేయాలి అని ఆ అవకాశాలు కూడా స్వామి కురిపించారు మనకి. స్వామి ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్పారు ప్రత్యూష. మనం ఏం చేసినా, ఏ పని చేసినా సరే దాని అర్థం తెలుసుకొని చేయాలి అని చెప్పారు స్వామి. అలాగే వేదాల ఇంపార్టెన్స్ అందరికీ తెలియాలి అని స్వామి ఇంకొక గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అదే ప్రశాంతి విద్వాన్ మహాసభ. అవును సౌమ్య, ఈ వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞంలో వారం రోజులు కూడా ఉదయం సమయాన్న ఈ యజ్ఞం జరిగేది. సాయంత్రం సమయంలో స్వామి ఉపన్యాసాలు ఇచ్చేవారు. అంతేకాకుండా ఈ యజ్ఞయాగాలు చేయడానికి వచ్చిన పండితుల చేత వాళ్ళ జ్ఞానాన్ని మనందరికీ పంచుకోగలిగే అవకాశాన్ని ఇచ్చారు. దీనివల్ల అసలు మనం ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఆ వేదాలు ఏం చెప్తున్నాయి అనే విషయాలు మనకి అర్థమయ్యాయి. అది కూడా ఒక జ్ఞాన యజ్ఞము అని మనకి దాని ద్వారా అర్థమవుతుంది. ఇదే 1964లో స్వామి ప్రశాంతి విద్వాన్ మహాసభ అని చెప్పారు. అసలు ఈ ప్రశాంతి విద్వాన్ మహాసభ ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది అని చూస్తే, ఒక రోజున శ్రీరామనవమి పర్వదినాన రాజమండ్రిలో అంట పండితులందరితో కలిసి స్వామి ఒక మోటార్ లాంచ్లో ప్రయాణం చేస్తున్నారంట. సో అప్పుడు ధవళేశ్వరం ఆనకట్ట రాగానే గోదావరి నది తీరంలో ఆ మోటార్ లాంచ్ని ఆపేసి స్వామి పండితులందరి మధ్యలో కూర్చున్నారంట. అప్పుడు అన్నారంట స్వామి, ప్రస్తుత మానవుల పరిస్థితి, నడవడికలో, విధి విధానాలలో, గుణగణాలలో మార్పు రావాలి. ప్రస్తుత మానవుల పరిస్థితి అసలు బాగాలేదు, ఇంకా జ్ఞానం పెంపొందించుకోవాలి అని స్వామి వారందరితో చెప్పి అక్కడున్న ఇసుకలోంచి శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సహిత విగ్రహాలను సృష్టించి అక్కడ పండితులందరికీ చూపించి
అప్పుడు అన్నారంట స్వామి, ఈ ప్రశాంతి విద్వాన్ మహాసభని ప్రజా సంక్షేమం కోసం ప్రారంభించాలి. మన అందరి కోసము కూడా స్వామి ఎన్నో చేస్తూ వచ్చారు. అయితే దీనికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ వచ్చారు. ఇది ఇప్పుడు మొదలుపెట్టిన కార్యక్రమం కాదు. 1955లోనే రమణ మహర్షి యొక్క శిష్యుడు స్వామి అమృతానంద భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దగ్గరికి వచ్చి, స్వామి వేదాలను సంరక్షించడానికి, వేదోద్ధరణ చేయటానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ అవేవి కూడా సఫలం అవ్వలేదు అని చాలా బాధపడ్డారట. అప్పుడు స్వామి ఆయనకు చెప్పారు, నేను వచ్చిందే విద్వత్ పోషణ వేద సంరక్షణ కోసము, కాబట్టి ఈనాటి నుంచి ఇది నా బాధ్యత, నువ్వేమీ చింతించకు అని ఆనాడే స్వామి ఆయనకి మాట ఇచ్చారు. అదే ప్రకారంగా ఇలాగ వేద పోషణ చేస్తూ వేద సంరక్షణ చేస్తూ మనందరము కూడా అందులో పాల్గొనేలాగా స్వామి చేస్తూ వచ్చారు. ఒక మనిషి జీవితంలో 5 యజ్ఞాలు చేయాలి అని నేను విన్నాను. కానీ ప్రస్తుత మానవుల పరిస్థితి చూస్తే ఇన్ని యజ్ఞాలు చేయడం కొంచెం కష్టసాధ్యమనే చెప్పాలి. ఇన్ని యజ్ఞాల ఫలితాన్ని స్వామి ఈ వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం ద్వారా మనందరికీ దక్కేలా చేశారు. స్వామిది ఎంత ప్రేమ అంటే మనం వేదాలు నేర్చుకోవాలి, వాటన్నిటిని అందరికీ నేర్పించాలి, వాటిని మన నిజ జీవితంలో ప్రాక్టీస్లో పెట్టాలి అని నిరంతరం మన గురించే ఆలోచించారు స్వామి. నాకు స్వామి చెప్పిన వేదం గురించి చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. ఈ విశ్వం అంటే నాకెంత ప్రేమనో వేదాల మీద కూడా నాకంతనే ప్రేమ, ఈ రెండూ కూడా నా స్వరూపాలే అని స్వామి చెప్పారంట. ఎంత చక్కగా చెప్పారో కదా సౌమ్య స్వామి. ఆయనకి మన పైన అపారమైన ప్రేమ. విద్వత్ పోషణ, వేద సంరక్షణ, ధర్మ సంస్థాపన, భక్త సంరక్షణ అని చెప్పి మనము రోజు వేదాలు చదువుకునే అలవాటు స్వామి మనకి చేశారు. యజ్ఞయాగాలు చేశారు, వేద పాఠశాలలు నిర్మించారు. అంతకంటే ముఖ్యంగా ఎటువంటి భేదభావము లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వేదం చదవాలి అనే సత్యాన్ని మనకి చెప్పారు. ఇది కేవలం పుట్టపర్తికో మన రాష్ట్రానికో సంబంధించింది కాదు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల వాళ్ళు ఈనాడు ఈ అలవాటును చేసుకుంటున్నారు. ఈ వేదాలు చదివి వీటి విలువలని అర్థం చేసుకుంటున్నారు. ఇంత గొప్ప అవకాశాన్ని మనకి స్వామి అందించారు. ఇంత అపారమైన ప్రేమతో మనందరము కూడా హాయిగా ధర్మ మార్గంలో వెళ్ళేలాగా స్వామి దారి చూపిస్తూ వచ్చారు. నిరంతరము కూడా ఆయన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి మనందరికీ స్వామి ప్రసాదించాలని కోరుకుంటూ సాయిరామ్.